మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మీరు గతంలో కూడా చెప్పారు, ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది నేనది కాదు కదా. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, ఎలా అంటారు సార్? ఏమయ్యా బాబు మోహన్, చాలా బలిసిందయ్యా నీకు బాబయ్యా. ఇంకొక మాటలు రాసి అడిగండి. బ్రహ్మానంద గారు నేను అన్నట్టుగా వాడు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు అబ్బాయి. అయ్య బాబాయ్, అందుకని అనను ఇప్పుడు నేను. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే. సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్, మంచిగా అందరు గౌరవించారు, అందరు ప్రేమించారు. కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్? అది కూడా చూసిన. ఈ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం కనపడట్లే అలాంటి వాళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. కోటి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడేది. ఎవరికి వాడే, ఆ జబర్దస్త్ నుంచి వచ్చినవాడు వాడొకడు వీడొకడు వీడొకడు. చూసారా సార్ నా బిగ్ బాస్ ఎప్పుడైనా? ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నటులు బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం, కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విషయాలు బోలెడన్ని. కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. అండ్ ఇప్పుడు గత 5-6 నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు. మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా? ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ. చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది, నా వెనకాల ఉండే చెట్టు. ఆ చెట్టు అంటే బాబు మోహన్ గారికి చాలా ఇష్టం అట. ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాళ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం, సాదర స్వాగతం. వెరీ 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 హ్యాపీ సార్. మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడంగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్. అలాంటి స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి. అవును సార్, గొడుగు పట్టుకుని ఒకసారి చేసాం మనం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. కాదు చినుకు చినుకు అందులో వస్తుంది, ఆ గొడుగులు ఉన్నాయి, అనుకోకుండా గొడుగులు వేసుకొని చూసావు. అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతోంది. బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య. స్లిమ్ అయ్యా అంటే స్లిమ్ అని కాదండి, ఫుడ్ మానేశాను. ఓన్లీ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా, అలా రాగి మాల్ట్తోనే ఎక్కువ కలుపుతున్నాను. భోజనం చూడక ఒక 6 నెలలు అయింది. అబ్బో, ఇలా చూడక, తిని చూడక కాదు. అది అది కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని? ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను, చికెన్ తింటే ఉంటుందని. కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. ఎందుకట్లా? ఏమో అంటే వైరాగ్యమా లేక కాదు, తినలేదు కదా వద్దులే ఏమో అట్లా అనిపించిందండి. అసలు చికెన్ చూస్తే నేను ఆవురు మరేమిటోని అది చూసి వద్దులే అన్నాను. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారు పాపం. వాళ్ళ ఫేసులో చూస్తే నేను భోజన ప్రియుడిని 100%. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి రాత్రే మళ్ళీ రాగుజావ తాగునని పడుకున్నాను. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు, కానీ వద్దు అనుకున్నాను. అది అది నాకు నా బ్లడ్ లో ఉందిలేండి కొద్దిగా. వద్దంటే గీత గీస్తే అది వద్దేగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును. అంటే అది అమలు అట్లా కూడా కాదండి, వద్దు వద్దు అంతే తెలుసుకుంటారు.
నేను పాన్ తినేవాడిని. హ్మ్. రోజుకు 30 పాన్లు తినేవాడిని. 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిగతా కాదు. కాశ్మీర్ కిమాం అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా ఏస్తారు ఆ! అది. ఎర్రగా అయితది నా ఫోను రూ. 5 రూ. హ్మ్. 35. హ్మ్. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేందో వేస్తారు దాంట్లో. గుమ్మునగా ఉంటదనమాట. స్మెల్లు. హ్మ్. కానీ అంటే అయితే ఆ పాను హ్మ్. నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. హ్మ్. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. హ్మ్. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే అవును. "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి." బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. "పడేయండి." పడేసా. వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకరా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అప్పటి అయింది. నుంచి నేను మానేసా. అది. మానేసినంక తినమన్నాడు. తిననన్నా. హ్మ్. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇక. హ్మ్. హ్మ్. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండేది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కో కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద బోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపరని నన్ను నటుడిని జేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ జేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు లైఫ్ ఈ 'అంకుశం' లాంటి పిక్చరు. అవును. 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. అబ్బబ్బబ్బా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ జెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా జెయ్యి, అట్లా జెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పిర్రు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశం'తో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు బాబు మోహన్ గారు. మోనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. ఆయన చెప్పటం అరెరెరెరే! కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది
సంఘర్షణ రాలేదండి. గాని. ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేనది కాదు కదా! హ్మ్. దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ చేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని కూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా స్టైల్ అంతా? ఏమిట్రా ఏమిటది? ఏమి జరుగుతుంది? మాకు ఒకసారి ఉండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబు మోహన్ ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు కదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌ని అయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కూడా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్‌లు అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు గదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయే చేసేది. వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం' మై సన్ అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' కూడా బాగా సూపర్ హిట్. అవును. పౌడ 'బ్రహ్మానందం' బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని లవ్ లవ్ చేయటము. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాశాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్. అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందులో.
పాజిటివ్గా ఉంది, లౌక్యానికి లౌక్యం, డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి కానీ, వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు ఉమ్, అని కూడా ఉంది. ఉమ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్, మీది బ్రహ్మానంద గారిది. ఇక బావ ఒరే అనుకుంటాం బావ కాబట్టి అదే. నేను ఏమైనా అనొచ్చు వాడిని, వాడు నన్ను ఏమైనా అనొచ్చు. అంతే కదా, అంతే. అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో. వారు యాక్చువల్లీ అవును కరెక్టే మీరు కోట అన్నది. గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య చాలా పెద్దవారు అయిపోయారు. నేనే అన్న అంటాను, ఉమ్. తమ్ముడు అంటాడు అనుకోండి. బ్రహ్మానందం అన్నాడు అన్నయ్య, ఏంట్రా అంటాడు. ఆహా. పెద్దోన్ని రావటమే బేస్ చాలే అని నేననేది. ఉమ్. ఉమ్. అట్లా జాలీగా సార్. బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు, బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది రోయ్, ఆహా ఏదో ఉంది చెప్పు. ఇట్లా మాట్లాడుకొని ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. మా డ్రైవర్ పిచ్చుడు అయిపోయి దేని గుర్తుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటుండే, రేపు పక్క కాపురం ఆయన అని. అట్లా చాలా జోవియల్గా, చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు లేరు మీ టైంలో, యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సరళ గారు ఉన్నారు, అంతకు ముందు టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్. ఏమండి కోవైసరలో నాతోనే స్టార్ట్, అవును. బ్రహ్మానందంతో కాదు, నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది, కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును. కోవైసర్లోనే చాలా ఉన్నాయి, చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి మా ఇద్దరి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. అది ఆకాశం అంతా. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా. అవును. 365వ రోజు ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే, రేపు తీసేస్తాను, 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటి ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును అంతే కదా. అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో. బావలసయ్య పాట కూడా పాటతో 100 రోజులు. అవును. పువ్వుంటే ఏమో కూరుంటే ఏమో అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప విజయం, ఘనత. అది ఘనత. అవును. ఘనతే, నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు, సౌందర్య గారు వెళ్ళిపోయారు. అవును పాపం. మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా. చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా close మంచి ఉండేవారు. వ్యక్తి అని అనేవారు. చాలా చాలా చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు, ఎవరికి నమస్కారం పెట్టదు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటది, కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా. నేను అడిగిన, బాస్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కాలు మీద కాలేస్తారు, అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను నేను. అయితే అది కాదు బాస్, ఫూల్స్ నన్ను చూస్తారు, ఇలా చూస్తారు నన్ను, అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పింది నాకు. మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాలా? హీరోలు వస్తే యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది, నన్ను చూడంగానే లేచి నిలబడేది, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చునేది, భలే లైక్ చేసేదండి నన్ను. గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్. మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా, మంచి వాళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్కి, నన్ను బాస్ అని పిలిచేది. బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం, నేనెందుకు బాస్ నువ్వు లిప్స్టిక్లు అవి కొనుక్కుంటావు, నేనేం కొనుక్కోను కదా, నాకు వద్దు, నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి, నేను పర్మిషన్ తీసుకున్నా అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది, బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటికి. నేను అక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో, బాస్ ఎలా ఉంది అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా, కొనేసేయి అన్నా. పోయింది, కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు. ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్న.
చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం. అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది. చాలా మంచిది. ఆ! అబ్బో! గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు, ఇక ఇవి పరిస్థితులు. వచ్చినాయిలెండి. అయి కొంచెం కరెక్ట్‌గా ఉన్నోళ్ళకి వివాదాలుంటాయి. హ్మ్. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళకుండవు. అదే. వివాదాలు రావు. హ్మ్. ఎక్కడికక్కడే సమసిపోతాయి అవును. అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరన్నది. చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి. మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా, ఇంతిస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్. అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ ఓ బో చిరంజీవి గారు గూడా నన్ను పిలిచి "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా, చేసినా, వచ్చినా. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నా నేను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకి ఏం తీసుకోండి మీరేమిస్తే అదే అనేదండి. ఆ ఆ ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక, "క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా" అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటే ఎళ్ళిపోయేది. అంతే. అడిగేది గాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయిందనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ జెప్పించాడు. డబ్బులడిగితే సార్‌ని మా భార్య పుస్తెలతాడు బెట్టి, "నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ జేస్తున్నా సార్, రిలీజ్ జేస్తున్నా సార్. ఏం జేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్" అంటే, వద్దొద్దు. మీరేం ఫీల్ గాకండి" అని ఎళ్ళిపోయాను నేను. హ్మ్. పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. "మీకోసం ఎవరో వచ్చిండ్రు ఆ రోజు." ఎవరంటే, ఎవరో ప్రొడ్యూసర్ అట. "ఏంటండి" అనంటే, "సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్." "అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది" అంటే, "ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు." నిన్నటి నిన్న డబ్బులు అనొచ్చుగా? హ్మ్. అనలే. "ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్" అన్నాడు. ఓకే. థాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, "మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోననే భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్" అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు గాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. హ్మ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును. అంతే గదా! ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. హ్మ్. డాన్సర్లు, డాన్స్ మాస్టర్లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్‌లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళేంటి సార్ రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి కదా! పేమెంట్స్ అన్నీ అవును. ఇట్లున్నాయి.
కానీ ఆ గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి సం సంస్కృతికి ఎగెనిస్ట్ అని ఫీల్ అవుతా నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. ఆడ నైట్లు పడుకుంటామట, పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహజంగా. అవును. సార్ మీరు ఆ! లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! హరిశంకర్ గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే, ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి, "అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము." అంటే ఏంటి, ఏంటి అన్నా. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతో మంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడున్నాడు గదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా చూసినా, రాముడిగా చూసినా, రిక్షావాడిగా చూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమంటాం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. బాలకృష్ణ గారితో నటించారా సార్ మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న, కొడుకు, కొడుకు తండ్రి కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన. అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తాను. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి', 'కీర్తి సురేషా'? 'కీర్తి సురేష్' మెయిన్ క్యారెక్టరు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. ఈస్తారం సుందరి. కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని. ఏయ్! అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసిన నేను. హ్మ్. ఏమి హ్మ్. అనేది చేసే ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే, నాకు భయమైంది. సార్‌కు కోపం వచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకు అలా అయిపోయారని అంటే
నాకు భయమైందండి అంటే నువ్వు అది చాలా బాగా వచ్చింది మేము ఇలాగే ఉంచుతాం సినిమాలు అని అట్లా అంత మంచి క్యారెక్టర్ అది. నా కారు నేను పోతాను, నా కారు మీద చైరు, నేను ఎక్కడైనా ఆగితే వెంటనే చైరు అక్కడ ఉంటుంది అనమాట. క్యారెక్టర్కి క్యారెక్టర్ అన్ని ఉంగరాలు బంగారం, పెద్ద పెద్ద మీసాలు, అది భలే చేశాను. ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్, మంచి సినిమా అది కూడా. ఇప్పుడు నేను ఎట్లా వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ రెండు. మిగతాయి అంటే కొద్దిగా మామూలు అనుకోండి, చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి మర్రి చెట్టు కింద మనోళ్ళ ఒక సినిమా మాత్రం నేను ఒక ఫాదర్ క్యారెక్టర్. నా కొడుకు అమెరికాలో ఉంటాడు, మేము భార్యాభర్తలు ఇక్కడ ఉంటాం, నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము అన్నీ ఉండి, కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి క్యారెక్టర్ అది కూడా. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా తమిళ్ది. అరే బాగుంది తమిళ్ తెలుగు, అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకొని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో మనకి ఇంకా గిరాకీ ఉంది అనుకున్నాను. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిన్ కొద్దిగా ఇది కూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం, డాక్టర్లు కూడా అంటారు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్గా వేద్దామని వరంగల్లో నామినేషన్ వేశా. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలా, వీల్ చైర్లో పోవాల్సి వచ్చింది. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు నడుచుకుంటూనే పోవాలని, కానీ నా వల్ల కాల. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా కదా, డాక్టర్లు వద్దన్నారు కదా, ట్రావెలింగే చేయొద్దన్నారు కదా. అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్లో పోయినా, నామినేషన్ వేసి బయటకు వచ్చినా నా వల్ల కావట్లేదు. నాకు నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్గా. అవును అందరూ అవును. కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్కి ఫోన్ చేసిన, సార్ మా మాట వినండి, ఎందుకు చెప్తున్నామో వినండి, మీరు ఇంత మొండిగా కరెక్ట్ కాదు, మేము వద్దని చెప్పిన పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా, వెంటనే కారు తిప్పుకొని వచ్చేయండి, లేదా మీకు పెరాలసిస్ రావచ్చు, లేదా కోమలోకి వెళ్ళొచ్చు ప్లీజ్ అన్నారు. వాముని అంత ఇంత పెద్దది పొంచి ఉందా నో అని అందరికి ప్రెస్కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా చక్కగా రాగి జావని ఆస్వాదిస్తూ అలా మీ వేడివేడిగా వేడి తాగాలి సార్, గోరువెచ్చగా వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్, చిన్నవో పెద్దవో. ఇప్పుడు నాకు బట్టలు పిచ్చి ఉండొచ్చు, ఇంకెవరికో బంగారం పిచ్చి ఉండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం కానీ ఇంకా ఆశయం కానీ? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్లు ఇస్తే ఇట పెట్టారు కదండి, ఈ చెయ్యి వెనకపోద్ది అనమాట. ఈ చెయ్యి ఇటుపోయి టక్కన తీసి జేబులో వేసుకుంటాను. అంటే 5 నిమిషాలు కూడా ఉండను నేను. మా పెద్దబాబు వేసుకునే ఒక చైను, వాడు డాడీ నాకు ఇది కావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైన్. ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చైన్ నేను వేసుకోవట్లేదు. మా పెద్దబాబు అడిగి కావాలి అంటే తీసుకున్నానా, నాకు వద్దు అన్న. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను, మళ్ళీ తీసి దాచిపెడతాను అంతే తప్ప పెద్దగా నాకు ఏమోనండి. నాకు అన్నీ చూశాను. దుఃఖం ఎంత దుఃఖం సార్, ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో అబ్బో చాలా చాలా చాలా. ఇంజనీరింగ్ చదివి హాలిడేస్లో ఇంటికి వచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడు, ఒక పక్క షూటింగ్లు హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము, ఫిలిం నగర్ ఇంటికి. వాడికి ఫోటోలు ఇచ్చాను, 12 మందిని సెలెక్ట్ చేసిన, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి నీ ఇష్టం,
ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో అడుక్కునేదైనా పర్వాలేదు, ఉమ్, తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలు ద్వారా బాగానే ఉంటుంది, నీకు నచ్చితే అది చెప్పిరా. నేను దాని తర్వాత చెప్తా, మంచి వారం రోజుల్లో చెప్పాను, వారం రోజులు చని ఉమ్. తీరని లోటు సార్ అది. అబ్బో ఇప్పటికీ కోలుకోలేదు, ఉమ్, ఇప్పటికీ కోలుకోలేదు. బాధాకరం చాలా. అది గుర్తొస్తే ఇక ఉమ్, అందుకే అక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన, ఉమ్. ఇది తీసుకొని ఇక్కడికి వచ్చి. ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్. అమ్మో బాగా బాగా ఎటు చూసినా వాడే కనపడతాడు, వాడు అని ఫ్రెండ్స్ అంత క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు కానీ వీడు మళ్ళా విధేయుడు, వానికి ఉమ్, పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు, వాడు రారా వస్తున్నాను కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు. ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం అండ్ Thank you. బోల్డ్ అని నాకు విషయాలు కూడా చాలా చెప్పినందుకు. సంతోషం, మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను, రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.